పూర్తిగా చూస్తే మీకు దీనిపైన ఒక క్లారిటీ అనేది ఉంటుంది. తొలిసారి ఎవరైతే అలిపిరి మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ తిరుమల చేరుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలిపిరి ద్వారా తిరుమల కొండ చేరుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు అలిపిరి దగ్గరికి చేరుకున్న తర్వాత వీడియో విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఏంటంటే అలిపిరి ఏ విధంగా చేరుకోవాలి, అలిపిరి చేరుకున్న తర్వాత మనకి లగేజ్ కౌంట్ ఉంది, అదేవిధంగా దానిపైన విశ్రాంతి భవనం కూడా ఉంటుంది. రెండు ఒకటే. మీరు కొంచెంసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు, లేకపోతే మీ యొక్క కోడా పట్టుకెళ్ళినటువంటి లగేజ్ ఏదైతే ఉందో మీ లగేజ్ని ఆ కౌంటర్లో ఇచ్చేసిన తర్వాత మీకు ఒక టోకెన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది, అంటే ఒక స్లిప్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. కాకపోతే లగేజ్ పెట్టే ముందు మాత్రం మీరు అంటే కొంచెం పెద్ద బ్యాగులు అయితే ఖచ్చితంగా దానికి తాళం కప్పులు వేసి మీరు అక్కడ మీ లగేజ్ అన్నది డిపాజిట్ చేయాలి. అంటే అక్కడ ఇవ్వాలి డిపాజిట్. అంటే అక్కడ ఇచ్చిన తర్వాత మీకంట ముందుగానే తిరుమల చేరుకుంటాయి. మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో తిరుమల పైన స్టార్టింగ్ మీరు అలిపిరి దగ్గర నుంచి తిరుమల కొండ చేరుకుంటారు కదా, చేరుకున్నటువంటి ఎండింగ్ పాయింట్ జిఎన్సి టోల్ ప్లాజా దగ్గరికి వస్తుందండి. జిఎన్సి పాయింట్ దగ్గరికి వస్తుంది. ఆ జిఎన్సి టోల్ ప్లాజా దగ్గరలోనే మనకి, అంటే అక్కడ దాకా వెళ్లకుండానే జిఎన్సి దగ్గర మనకి మీరు కింద ఇచ్చినటువంటి లగేజ్ ఏదైతే ఉందో అక్కడ మీరు లగేజ్ అన్నది మీరు అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు, అక్కడ తీసుకోవచ్చు. ఇది ఏ విధంగా తీసుకుంటారో ఎలాగన్నది కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ముందుగా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఇది మనం మీరు చెప్పులు వేసుకోకుండా, షూస్ వేసుకోకుండా మీరు పాదాలతో మాత్రమే ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా మాత్రం ప్రయాణం చేయాలి. చాలామంది మిత్రులు షూ వేసుకుంటున్నారు, కొంతమంది చెప్పులు వేసుకుని కూడా తిరుమల కొండ ఎక్కుతూ ఉన్నారు. అలిపిరి మెట్ల మార్గంలో మొక్కల పర్వతం దగ్గర మనం ఎక్కువ చూడవచ్చు. చాలామంది చేతుల్లో పట్టుకుని కూడా చెప్పులు ఎక్కుతూ ఉన్నారు. ఓకే, చేతులతో పట్టుకుని ఎక్కడం తప్పేం కాదు, కానీ కొంతమంది కాలుకి వేసుకుని కూడా అన్ని తొక్కుతూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు లగేజ్ కౌంటర్ దగ్గర ఇచ్చిన తర్వాత అలిపిరి దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే లగేజ్ కౌంటర్ ఉంటుందండి. లగేజ్ కౌంటర్లో మీకు బ్యాగులు ఏవైతే ఉన్నాయో మీకు బ్యాగులకి తాళం కప్ప వేసుకుని మీరు అక్కడ ఇవ్వాలి. అక్కడ ఇచ్చిన తర్వాత మీ దగ్గర ₹1 కూడా మీ అమౌంట్ అనేది ఇచ్చుకోవాలండి, అదంతా ఫ్రీ. అదేవిధంగా కొంతమంది ల్యాప్టాప్ బ్యాగుల టైప్ బ్యాగులు పెట్టుకుంటారు, కాలేజీ బ్యాగుల టైపు కూడా తీసుకువెళ్తుంటారు. కాబట్టి వాటికి తాళం వేసినా వేయకపోయినా పర్వాలేదు, అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే చాలా మంది కొంచెం పెద్ద సైజు బ్యాగులు పట్టుకెళ్తారు, ఎందుకంటే అందులో వాళ్ళ వస్తువులు ఉంటాయి. లగేజ్ దింపేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ కొంచెం ఏమన్నా అందులో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం తాళం కప్ప వేసి వాళ్ళకి అక్కడ ఇమ్మని చెప్తారు. తాళం కప్ప వేసిన తర్వాత మీకు కూడా ఉంటే కూడా పట్టుకెళ్ళొచ్చు, చిన్న సైజు తాళం కప్ప. లేదంటే అక్కడ కూడా మనకు అమ్ముతూ ఉంటారు, కాబట్టి మీకు ఇబ్బంది ఏమీ లేదండి. ఇచ్చిన తర్వాత అక్కడ డిపాజిట్ చేసిన తర్వాత మనకి చిన్న టోకెన్ ఇస్తారు, కాబట్టి చిన్న స్లిప్, ఆ స్లిప్ని కూడా మీరు పట్టుకెళ్ళండి. మీరు సుమారుగా ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో సుమారుగా 3350 మెట్లు ఉంటాయండి. 3350 మెట్లు ఉంటాయి. కాబట్టి ఇది రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం టైం అంటే 5 గంటల నుండి లేదా 6 గంటల సమయం పడుతుందండి. చాలా ఫాస్ట్ ఎక్కేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే 4 గంటల సమయం పడుతుంది. లేదా కొంచెం స్లోగా ఇంకా తీరుబడిగా నెమ్మదిగా ఫోటోలు తీసుకుంటూ లేదా స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఎక్కేటువంటి శ్రీవారి భక్తులకైతే 5 గంటల నుండి 6 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మార్గంలోనే మనకి మా స్వామివారి యొక్క గాలి గోపురం కానీ లేదా మైసూరు గోపురం కానీ లేదా స్వామివారి యొక్క దశావతారాలు కానీ అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనకి ఆలవార్ల యొక్క వాళ్ళ యొక్క విగ్రహాలు కానీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా చిన్న సైజు జూ కూడా మనకి కనిపిస్తుంటుంది, మన వీడియోస్లో చూస్తుంటాం. జింకలు కానీ దుబ్బలు కానీ అదేవిధంగా అడవి జంతువులు కూడా మనకి అవన్నీ బయటికి రావండి. చుట్టూ కూడా కంచేసేసారు కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఆ కంచి అవన్నీ చూసేటువంటి అవకాశం ఉంటుంది అలిపిరి మెట్ల మార్గం ద్వారా. అయితే ఇదైతే సుమారుగా 9 కిలోమీటర్ల దూరం అండి అలిపిరి మెట్ల మార్గం ద్వారా. లేదా ఒకసారి టోటల్గా అలిపిరి మెట్లే కాకుండా కొంచెం పాయింట్ ఘాట్ రోడ్ కూడా మనకు తగులుతుంది. అదేవిధంగా మనకి సెంటర్కి వచ్చిన తర్వాత మనకి
ప్రసన్న ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ కూడా మనకి ఇది కనిపిస్తుంది. అలిపిరి మెట్ల మార్గం ద్వారా వచ్చే వాళ్ళకి అక్కడికి వచ్చినట్టు మనం రీచ్ అయ్యేటువంటి పాయింట్ ఏదైతుందో దానికి మిడిల్కి వచ్చేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నది అనేటువంటి విషయం మనకి పక్కన ఉన్నటువంటి బోర్డులో చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా మన యాత్ర ఎంత అయితే ఉందన్నది చాలా తెలుస్తుంది. దీని ద్వారా మనం మొఘల్ పర్వతం దాటేసిన తర్వాత మనకి ఇప్పుడు పైకి చేరుకున్న తర్వాత జిఎన్సి దగ్గర మనకి మనం కింద ఇచ్చినటువంటి లగేజ్ ఏదైతే ఉందో ఆ లగేజ్ని అక్కడ మనం కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు లగేజ్ ఎక్కడ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు ఎవరు కూడా అడగనవసరం లేదు. అక్కడ బోర్డులు ఉంటాయి కాబట్టి ఆ బోర్డులు చూసుకుంటూ మీరు వెళ్ళొచ్చు. జిఎన్సి దగ్గర లగేజ్ ఉచిత లగేజ్ కౌంటరు ఇక్కడ తీసుకోబడును, ఇక్కడ ఇస్తారు అనేటువంటిది ఉంటుంది. మీరు ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి సుమారుగా 150 మీటర్ల దూరంలో మనకి లగేజ్ కౌంటర్ అన్నది అందుబాటులో ఉంది. రైట్ సైడ్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చినటువంటి టోకెన్ తీసుకుని మీ లగేజ్ తీసుకోవచ్చు. అక్కడ నుంచి రూమ్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి అంటే ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కానీ లేదా ఆఫ్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి ఉద్దేశం ఉన్నటువంటి శ్రీవారి భక్తులు డైరెక్ట్గా మీరు సిఆర్ఓపి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో రూమ్ తీసుకున్న వాళ్ళు కూడా సిఆర్ఓపి దగ్గరికి వెళ్ళాలండి. సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ ఉంటుంది కదా, ఏఆర్పి కౌంటర్ దగ్గరికి మీరు ఆన్లైన్లో తీసుకున్నటువంటి ప్రింట్అవుట్ పట్టుకెళ్తే మీకు రూమ్ ఎక్కడ ఇచ్చారు అన్నటువంటిది వాళ్ళు అక్కడ ఎలక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇద్దరు కూడా ఆఫ్లైన్లో రూమ్ తీసుకుందామన్నా లేదా ఆన్లైన్లో రూమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఇద్దరు కూడా సిఆర్ఓపి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ రూమ్ ఇచ్చేటువంటి పాయింట్ అక్కడే కాబట్టి అక్కడ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్ ఏ విధంగా ఇస్తారు, దానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటి, మనకి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ ఏంటి, ఏ ఖరీదులో రూమ్ ఎలా ఉంటుంది అనేటువంటి వీడియోని కూడా నేను రేపు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ చేసి మీ అందరికీ కూడా అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్, మే, జూన్ నెలలో కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ బాగా ఎక్కువగా ఉంటుందని. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేటువంటి టైం, ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్గా కంప్లీట్ అవని, ఇంటర్మీడియట్ వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు 10th వరకు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ 3 నెలల్లో మాత్రం తిరుమల కొండ భక్తులతో బాగా రద్దీగా ఉంటుంది. మరొక విషయం అండి, అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రతిరోజు కూడా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. 10,000 ఒక రోజుకి వచ్చేసి. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకి రోజుకి 5,000 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది దివ్య దర్శన్ టోకెన్స్ వల్ల ఉపయోగం ఏంటని కూడా మిత్రులు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఈ దివ్య దర్శన్ టోకెన్స్ వల్ల అయితే మనకి స్వామివారి యొక్క దర్శనం కొంచెం తొందరగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సర్వదర్శనానికి 8 గంటల సమయం పడితే మనకి దివ్య దర్శన్ టోకెన్స్ వల్ల మనకి 6 hours అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినటువంటి వారికి అందరికీ కూడా దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది తీసుకుని స్వామివారి యొక్క దర్శనానికి మీరు పాత్రలు కాగలరని కోరుతున్నాను. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కనిపిస్తున్నటువంటి మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. అదేవిధంగా మన వాట్సాప్ నెంబర్ కూడా కింద ఉంది కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.